నువ్వు రాజువు అంటుంది సౌలు కుమార్తె అయిన మేకాలు. ఆ రాజుగా నన్ను చేసింది యెహోవా అంటున్నాడు దావీదు మహారాజు. ఏవండి, ఆ రాజుగా నన్ను చేసింది యెహోవా. గొర్రెల దొడ్డిలో ఉన్న నన్ను తీసుకొచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టింది యెహోవా. తనను హెచ్చించిన, ఆశీర్వదించిన, కనికరించిన ఆ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఈరోజు అనేక మంది ఎన్నో ఎన్నో మేలులు దేవుని యొద్ద నుండి పొందుకొని కూడా దేవుణ్ణి మరచిపోయేవారు లేరా? దావీదు అంటున్నాడు, ఆ రాజుగా నన్ను చేసింది యెహోవా. నీవు చెప్పగలవా? నన్ను కనికరించింది యెహోవా, నా యెడల కృప చూపించింది యెహోవా. ఈరోజు నేను ఈ విధంగా క్షేమంగా ఉన్నానంటే దేవుని కృప. ఈ విధంగా ఆర్థికంగా స్థిరపడి ఉన్నానంటే దేవుని మహాకృప అని చెప్పగలవా? అనేక మంది దేవుణ్ణి ప్రేమిస్తూ దేవుని సేవకునికి విలువిచ్చే వారిని నేను పరిచర్యలో చూస్తూ ఉన్నాను. అట్ ది సేమ్ టైం దేవుని సేవకుడు అని లెక్క కూడా లేకుండా అఘోరించే వారిని కూడా చూస్తున్నాను. కనీసం సేవకుడు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయకుండా కామ్గా ఉండే వారిని కూడా నేను చూస్తున్నాను. ఏమండి, దేవుణ్ణి గుర్తించగలుగుతున్నామా? నిన్ను కనికరించిన, నిన్ను లేవనెత్తగలిగిన, నేను ఈ స్థితికి తీసుకొని వచ్చిన ఆ దేవుణ్ణి గణపరిచే వ్యక్తిగా ఉంటున్నావా? ఒకనాటి నీ పరిస్థితి నీకు తెలుసు. ఈరోజు దేవుడు ఎంతలా నిన్ను దీవించాడో నీకు తెలుసు. నిన్ను దీవించిన, లేవనెత్తిన ఆ యెహోవాను గణపరిచే వ్యక్తిగా